హలో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళ చూసి ఉంటారు. నేనైతే మా అల్లుడు ఉండే హాస్టల్కి అయితే వెళ్తున్నాను. అయితే గురుకులాలో అయితే ఉంటాడు. వాడిని చూసేసి వద్దామని చెప్పేసి అయితే అక్కడికి వెళ్తున్నాను. స్కూల్స్ ఓపెన్ అయిపోయి హోమ్ సిక్స్ ఉంటాయి కదా పిల్లలకి, అట్లా అని చెప్పేసి ఒకసారి అయితే చూసేసి వాడిని పలకరిచ్చేసి వద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. ఇది మనం వెళ్ళే దారి, ఆడు ఉండే హాస్టల్ ఇది ఏరియా అన్నమాట. ఇటు నుంచి అయితే మనం వెళ్ళాలి. చూడడానికి అయితే వెదర్ అయితే చాలా మంచిగా ఉంది అనమాట. అప్పుడే వర్షం పడుతుంది, తగ్గుతుంది, మళ్ళీ ఎండ కొడుతుంది. ఇంకా నేను చూసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను. చూడడానికి అయితే చాలా మంచిగా ఉంది వెదర్ అయితే. నేను ఇంకా మెల్లగా వెళ్ళుకుంటూ చూసుకుంటూ అయితే వెదర్ చూసుకుంటూ అయితే మెల్లగా అయితే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి మనము. ఇది గట్కేసర్ దగ్గరలో ఉంటుంది. గట్కేసర్ ఏరియా నుంచి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నేను వెళ్తుంటే ఒక బ్రిడ్జ్ దగ్గర ఇలా వాటర్ పోతుంటే చూద్దామని చెప్పేసి అయితే ఆగాను. My strife, my right to fight, to die on. And this is my game to play, to claim a brand new name. Oh, and I ain't gonna lie to you. ఇంకా అక్కడ చూసేసి అయితే ఇంకా బయలుదేరిపోయాను నేను. చూడడానికి అయితే చాలా బాగుంది. హైవే మీద అయితే మంచిగా అనిపించింది. ఇక్కడ చూడడానికి లొకేషన్ బాగుందని చెప్పేసి ఆగి ఇంకా వెళ్ళిపోతున్నాను. వెళ్ళేదారిలో మనకు ఒక గుట్ట పైన అయితే ఒక టెంపుల్ అయితే కనబడ్డది. చూద్దాం ఏంటి అని చెప్పేసి ప్రతిసారి నేను వచ్చేటప్పుడు చూస్తుంటాను, కానీ పైన ఏముంటుందని చెప్పేసి అయితే చాలాసార్లు అనుకుంటా వెళ్దామని చెప్పేసి, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. చూద్దామని చెప్పేసి పైకైతే వచ్చేసాను నేను బైక్ తీసుకొని. అయితే పైన చూడడానికి మనకి ఎంట్రన్స్లో అయితే ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. ఇది లోపల అయితే ఇది మొత్తం ప్లేసు ఇలా చాలా మంచిగా ఉంది ఇక్కడ. కాకపోతే ఓపెన్ అయితే లేదు టెంపుల్. చూడడానికి అయితే చాలా బాగుంది. కాకపోతే భక్తులు అనేది ఎవ్వరు లేరనమాట. ఇక్కడ మొత్తం ఖాళీ ఉండే ప్లేస్ అనమాట. ఈరోజు ఓపెన్ లేదేమో, కానీ ఇక్కడ ఓపెన్ చేస్తారో చేయరో తెలియదు, కానీ చాలా మంచిగా ఉంది. ఈ పంట పొలాల మధ్యలో పెద్ద గుట్టపై అయితే ఇది కట్టారు. చాలా మంచిగా ఉంది. లొకేషన్స్ అయితే షూటింగ్స్ కానీ ఇంకేమైనా దానికైనా చాలా మంచిగా కనబడుతుంది. ఇదైతే చూడడానికి అయితే చాలా మంచిగా ఉంది టెంపుల్ అయితే ఇక్కడ. బ్యాక్ సైడ్ అయితే హైవే ఉంటుంది. బ్యాక్ సైడ్ హైవే నుంచి వచ్చేసాం మనము. ఈ లోపల మొత్తం ప్లేస్ ఇదల్లా చాలా మంచిగా అయితే కట్టారు. గుట్ట పైన అయితే చాలా మంచిగా అయితే ఉంది ఇక్కడ. కాకపోతే భక్తులు అనేది ఎవరో ఒకరు అయితే వచ్చేసి చూసి వెళ్ళిపోతున్నారు. నేను చూద్దామని చెప్పేసి అయితే పైకి వచ్చాను. చాలా మంచిగా ఉంది ఇక్కడ అయితే. చూడడానికి అయితే మంచి టెంపుల్ వాళ్ళు కట్టడం విధానం కానీ అక్కడ అరేంజ్మెంట్స్ కానీ చాలా మంచిగా ఉంది ఇక్కడ. ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి అయితే లుకింగ్ అయితే చాలా మంచిగా ఉందన్నమాట. చాలా బాగుంది. చాలా మంచిగా కట్టారనమాట. మీరు ఇట్లా ఈ హైవే పోటీ వస్తుంటే ఈ గట్కేసర్ నుంచి లోపలికి వచ్చే దారిలో ఉంది ఇది బాచారం అనే విలేజ్ దగ్గర అనమాట. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ఒకసారి విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడైతే. చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కట్టారనమాట ఇక్కడ. లొకేషన్ కూడా చాలా మంచిగా ఉంది అబ్బా ఇక్కడైతే. లొకేషన్లో ఇది పంట పొలాల మధ్యలో చిన్న విలేజ్ దగ్గరలో పైన గుట్ట పైన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా మంచిగా కనబడ్డది అనమాట. మనకి చూడడానికి అయితే ఎంట్రన్స్లో చాలా మంచిగా డిజైన్ ఇట్లా మంచిగా చేశారు. ఇక్కడ ఎవ్వరు రాకుండా ఇలా కాంపౌండ్ లాగా అయితే కట్టేశారు. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ టెంపుల్ అనమాట. చాలా బాగుంది. చూడడానికి అయితే మనకు యావరేజ్గా చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే చిన్న చిన్న విలేజెస్లో కడతారు కదా, ఇది గుట్ట పైన చాలా స్పెషల్గా అయితే కనబడుతుంది మనకు. ఇంకా హైవే పక్క నుంచి మనకు వెళ్తుంటే చాలా మంచిగా కనబడుతుంది. ఇంకా ఎప్పుడు చూడలేదని చెప్పేసి నేను కూడా వచ్చి ఒకసారి అయితే చూసి అయితే వెళ్ళిపోతున్నాను.
ఇంకా చూసేసి అయితే బయటికి అయితే వచ్చేసి నేను మళ్ళీ బయలుదేరిపోయాను మా అల్లుడుండే హాస్టల్ దగ్గరలోకి అయితే. ఇది ఇంకా మనం వెళ్ళేదారు అనమాట విలేజ్ నుంచి. చాలా వన్ వే ఉంది ఇక్కడ, చిన్నగా చూసుకుంటూ వెళ్ళాలి. వెహికల్స్ అయితే చాలా స్పీడ్లో అయితే వస్తున్నాయి, మనం చూసుకుంటూ అయితే మెల్లగా వెళ్తున్నాను నేను. చాలా వెదర్ గిట్లా ఇక్కడ గ్రీనరీ కూడా చాలా మంచిగా ఉంది ఇక్కడ వెళ్ళేదారిలో, ఈ విలేజ్ దగ్గరలో అన్నమాట. మనం ఇటు నుంచి వెళ్తే మనకు దగ్గర బాట సింగారం అని చెప్పేసి, అదే పెద్దంబర్పేట అని చెప్పేసి మనకు టర్నింగ్ ఉంటుంది ఇక్కడ, అటు నుంచి అయితే వెళ్ళాలి. ఇది ఇటు నుంచి చూడడానికి అయితే గ్రీనరీ, ఈ పూలు కానీ ఇటు నుంచి అడవిలో జంగల్ ఏరియా కాబట్టి to fight, to die on. And this is my game to play, to claim a brand new name, oh. And I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము హాస్టల్ దగ్గరకి. ఇది ఈ పక్కకే మనకి హాస్టల్ అయితే కనబడుతుంది. ఇది దేశ్ముఖ్ దగ్గర అని చెప్పేసి ఉంటుంది మనకు హాస్టల్, గురుకుల హాస్టల్ అంటే బాయ్స్ది. చాలా మంచిగా అయితే ఇది విలేజ్లో కట్టారు, చాలా మంచిగా అయితే ఉంది ఇక్కడ చూడడానికి. ఇక్కడనే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇంకా ఫార్మసీ ఇలా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. దీని పక్కకే మనకి అల్లుడి హాస్టల్ అయితే ఉంటుంది, చూద్దామని చెప్పేసి నేను కూడా వచ్చేసాను ఇక్కడికి. మనం చూసే ఇది ఏరియా అనమాట, మొత్తము దేశ్ముఖ్ ఏరియా ఇది మొత్తము. ఇటు నుంచి అయితే లోపలికి వెళ్తే మనకి పక్కకైతే హాస్టల్ అయితే కనబడుతుంది, హాస్టల్ ప్లస్ స్కూల్ మొత్తం అది. ఇది మనకు ఇది మొత్తం హాస్టల్. ఈ ముందల గ్రౌండ్ ఇది మనకి గురుకుల బాయ్స్ హాస్టల్ అండ్ స్కూలు. ఈ మొత్తము ఇది మొత్తం ఏరియా, ఇది మొత్తం మనకు చూడడానికి చాలా బాగుంది కదా. ఇది మొత్తం ఏరియా, ఈ ముందల ఇది దేశ్ముఖ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి బస్సులు వెళ్తాయి, అలాగే ఆటోలు కూడా ఉంటాయి మనకు అవైలబుల్ ఉంటాయి. ఇటు నుంచి ముందరికి వెళ్తే మనకు పెద్దంబర్పేట అయితే కనబడుతుంది. ఇంకా వాడిని అల్లుడిని అయితే రమ్మని చెప్పేసి చెప్పాను, వాడైతే వచ్చాడు, బయటకు వచ్చాడు. అక్కడ వేరే వాళ్ళు పిలిస్తే వాళ్ళకు హెల్ప్ అయితే చేశాడు. అదే ముందరికి వాళ్ళకైతే హెల్ప్ చేసుకుంటా లోపలికి అయితే తీసుకెళ్తున్నాడు కొత్తగా వచ్చే వాళ్ళని. ఇంకా వాళ్ళని అక్కడ వదిలేసి అయితే రావడం అయితే జరిగింది. వాడు ఇంకా వచ్చి ఇంకా వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంకా మొత్తం ఇది చూసుకుంటా ఉన్నామన్నమాట. కొద్దిసేపు మాట్లాడి ఇంకా కొత్తగా అయితే యూనిఫామ్ అయితే వేసిన మా వాడు. ఇంకా యూనిఫామ్ వేసి చూద్దామని చెప్పేసి ఇంకా చిన్న వీడియో అయితే చేశాను మనం. ఇంకా సరే అని చెప్పేసి వాడు లోపలికి వెళ్ళి అక్కడ బ్యాగ్ పెట్టేసి వచ్చా అని చెప్పేసి లోపలికి అయితే వెళ్తాడు. ఇంకా సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళేసి బ్యాగ్ పెట్టేసి వచ్చిన తర్వాత తింటా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఎగ్ రైస్ అయితే తింటున్నాడు. అది తినిపించేసి ఇంకా పంపిద్దామని చెప్పేసి ముందరికైతే వస్తే గ్రౌండ్ చూద్దాం రామమ్మ అంటే ఇంకా ముందరికి వచ్చేసి అయితే వాళ్ళ గ్రౌండ్ చూసుకుంటా ఇదల్లా వాళ్ళు ఆడుకునే ఏరియా అనమాట. ఇది మొత్తము చుట్టుపక్కల మొత్తం పెద్ద గ్రౌండ్ ఉంది వీళ్ళకి. ఆ పక్కకి ఫార్మసీ కూడా ఉందన్నమాట, ఫార్మసీ కాలేజ్ అనమాట ఇది. ఇంకా వీళ్ళని అంతా అది మొత్తం చూసేసి ఇంకా చివరికైతే వన్ అయితే పంపించేస్తున్నాను. సరే బాయ్ అని చెప్పుకుంటూ అయితే అడైతే వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇంకా సరే ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాడు బాయ్ చెప్పేసి అయితే ఇంకా లోపలికైతే పంపించేసాను నేను. మంచిగా చదువుకో అని చెప్పేసి నేనైతే బయటికి అయితే రావడం అయితే జరిగింది. సరే అని చెప్పేసి ఇంకా వచ్చేసి బయలుదేరిపోయాను నేను. ఇంకా వచ్చేస్తున్నాను, మనం అయిపోయింది. ఇంకా మనం చూసేసి వచ్చేసాను నేను అనమాట. ఇది ఈరోజు వీడియో నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి గైస్.